హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావేలి గురించి ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేదా. ఇప్పుడు నిఖిల్ అయితే తను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు కదా. నిఖిల్ కావేలి గురించి మనకన్నా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత నిఖిల్ కావేలి వచ్చేసి ఏ ప్రోగ్రాంలో అంటే ఇద్దరు రాల. ఫస్ట్లో వచ్చారు, స్టార్ మా పరివార్లో వచ్చారు, ప్లస్ ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఏది ఆదివారం స్టార్ మా పరివారం వాటిలో వచ్చారు, ఇంకొక ప్రోగ్రాంలో వచ్చారు. బట్ ఇన్ని సంవత్సరాలు అంటే 2 years అవుతుంది నాకు తెలిసినంత వరకు. ప్లస్ తను వచ్చేసి ఇప్పుడు నిఖిల్ కావ్యాలు ఇద్దరు అంటే ఇంకా వెయిట్లో రాలేదు. చిన్ని సీరియల్లో మాత్రం వచ్చారు. అంటే చిన్ని సీరియల్ తన కోసం చేశానని చెప్పి కూడా నిఖిల్ ఒక చోట చెప్పాడు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2లో వాళ్ళిద్దరూ వచ్చారనమాట. దానికి సంబంధించిన న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్గా తను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, కావ్య గురించి అసలు కాయిన్ ఒకవైపు చూశారని చెప్పి మేము అంటే మాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేశాను, బయటకు వచ్చాను మ్యాక్సిమం, కానీ తను మాత్రం మర్చిపోలేకపోతున్నా అన్నట్టు మాట్లాడింది కదా. అంటే వీళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి న్యూస్లు కూడా వైరల్ అవుతున్నాయని చెప్పింది. ఇది చూసిన వాళ్ళకి అనిపిస్తుంది నిజంగానే వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారు అని చెప్పి. యాక్చువల్గా కలిసిపోయారని అనిపిస్తుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, ఫ్యామిలీ స్టార్స్. దానిలో వచ్చేసి సుడిగాలి సీజన్ వచ్చేసి యాంకర్, అది చాలా హిట్ అయింది సీజన్ 1. ఇప్పుడు సీజన్ 2లో అనమాట. దీనిలో వచ్చేసి నేను చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, దీనిలో యష్మి ఉంటుంది. అంటే యష్మి కనిపించింది అనమాట, యష్మి కనిపించింది. ప్లస్ సుడిగాలి సుధీర్ యాంకర్. మనకి ఇంకా ఎవరెవరు ఉండాలో ప్రత్యేకంగా ఎవరెవరు ఉంటారు, నిఖిల్, కావ్య, ఇంకా ప్రియాంక, శివ్, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారట. సో దీనికి సంబంధించి ప్రొమో అయితే రిలీజ్ అయింది. అది ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఎప్పుడు వస్తుంది అనేది మనకి త్వరలో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే ప్రొమో వచ్చిందంటే ఇంకా ఈ వీకెండ్స్లో అట్లా ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి జీ తెలుగులో వస్తుంది. సో మిస్ అవ్వకండి, అది ఎప్పుడు అనేది నేను డేట్ పెడతాను. సో ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, August 5th నుంచి ఆడిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి గైస్. అంటే ఎవరికైతే జూమ్ కాల్ వచ్చిందో వాళ్ళకి August 5th నుంచి గ్రూప్ డిస్కషన్స్కి పిలుస్తున్నారు. ఆ గ్రూప్ డిస్కషన్లో వచ్చేసి 5 rounds ఉంటాయట. ఆ 5 roundsలో అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారట. క్వశ్చన్ పేపర్స్ అంటే మీరు పర్సనల్ గురించి అడగడానికి ఆ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయట. అంటే మీరు మ్యారేజ్ అయిందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేకపోతే అట్లా సంథింగ్ క్వశ్చన్స్ అడుగుతారట. అంటే మీరు ఏవైతే చెప్పకూడదు అనుకున్నారో అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారట. మీరు ఇరిటేట్ అవ్వకుండా మీరు మీకు ఏది అనిపిస్తే అది ఇవ్వటం కాకుండా ఆలోచించి కరెక్ట్గా ఇవ్వాలట. ఎందుకంటే ఒకవేళ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి మీరే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి వెళితే ఇక్కడ ఏమైతే ఇచ్చారో దానికి సంబంధించి అక్కడ మీకు ఏమైనా టాస్క్లు పెట్టాల్సి వచ్చినా, ఏదైనా అడగాల్సి వచ్చినా దీన్ని బేస్ చేసుకుని అడుగుతారట. అంటే మనకు అందిన లేటెస్ట్ న్యూసే నేను మీకు చెప్తున్నాను. సో దాని ప్రకారం మీరు ఆలోచించుకొని ఏదైనా గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడైనా, రిటర్న్ టెస్ట్లు పెట్టినప్పుడైనా, ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడైనా కొంచెం ఆలోచించుకొని చెప్తే సో మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నా సజెషన్. ప్లస్ ఇప్పుడు 5th నుంచి 15th వరకు ఆడిషన్స్ జరుగుతాయట. వాటిల్లో ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారట. ఆ 50 మెంబర్స్కి లాస్ట్ టైం అయితే అంటే సీజన్ 1లో అగ్ని పరీక్ష సీజన్ 1లో అయితే 15 నుంచి 15 ఎపిసోడ్స్లో ఒక 15 మెంబర్స్ని తీసుకొచ్చారు. అంటే 15 నుంచి 15కి డౌన్ చేసేసారు. ఇప్పుడు 15 ఎపిసోడ్స్ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ పెడతారట. బట్ ఎన్ని ఎపిసోడ్స్ పెడతారనేది చూడాలి. ఇంతకుముందు అయితే ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చేస్తారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామే కాదు, డైరెక్ట్గా టీవీకే ఇస్తున్నారన్నమాట. స్టార్మా ప్లస్ డిస్నీ హాట్స్టార్లో ఇస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్షకి వస్తే చాలు, బిగ్ బాస్ సీజన్ 10 కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అగ్ని పరీక్షకి వచ్చింది వస్తేనే వాళ్ళు రిపీటెడ్గా ఆ ప్రోగ్రామ్స్ అనేవి వేస్తుంటారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోతారని చెప్పి అంటున్నారట. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కొంచెం చేసే విధానం కూడా అగ్ని పరీక్ష వచ్చేసింది, మనం చూపించుకోవాలి టాలెంట్ అని చెప్పి అంత చూపించుకుంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. ప్లస్ 15th నుంచి August 15th నుంచి మనకి డైరెక్ట్గా టెలికాస్ట్ అవుతుందట. ఆ టెలికాస్ట్ అయ్యింది September 5th వరకు జరుగుతుంది. September 7th నుంచి మనకు బిగ్ బాస్ సీజన్ 10 ఉంటుంది. ఇదైతే మనకన్నా లేటెస్ట్ న్యూస్. ఈ న్యూస్ ప్రకారం ఆల్రెడీ మనకు తెలుస్తుంది August 15th నుంచి మనకు అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.